ఓం నమ శివాయ. అందరికీ నమస్తే అండి. కార్తీక మాసం అయితే అయిపోవస్తుంది. నవంబర్ 21వ తేదీన పోలిపాడ్యం దీపాలు కూడా పెట్టేస్తాము. తర్వాత వచ్చేసి మార్గశిర మాసం. మార్గశిర మాసంలో ప్రత్యేకంగా లక్ష్మీదేవి అమ్మవారికి ఏ రోజున ఏ సమయంలో పూజ చేసుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం దొరుకుతుంది అనేది మీ అందరి ముందుకి కూడా ఒక మంచి వీడియోతోనైతే వస్తానండి. ఆల్రెడీ వీడియో అయితే షూట్ చేసుకున్నాను. మనకి అమావాస్య వచ్చింది కదా, కార్తీక అమావాస్య. ఆ రోజు అమావాస్య రోజు లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకుంటూ మీ అందరికీ అందించడం కోసం కూడా నేను షూట్ అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా ఎడిటింగ్లో ఉంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ అందరి ముందుకు కూడా తీసుకొస్తాను. ఒక 2 రోజుల్లో కొంచెం నా వర్క్స్ అన్నీ కూడా ఫినిష్ చేసుకొని. అండ్ ప్రత్యేకంగా నేను ఈ కార్తీక మాసంలోని వీడియోస్ కూడా ఎక్కువగా పోస్ట్ చేయలేకపోయానండి. ఎందుకంటే కార్తీక మాసంలో నేను కాశీ వెళ్ళడం రావడం అండ్ ఎక్కువగా ఫ్యామిలీ వర్క్స్ మీద నేను చాలా తిరుగుతున్నాను. దానివల్ల కొంచెం వీడియోస్ అయితే సరిగ్గా పోస్ట్ చేయలేకపోయాను. అసలు మన ఛానల్ అంటేనే కార్తీక మాసం వీడియోస్కి చాలా పెట్టింది పేరు అన్నట్లు ఉంటుంది. అంత మంచిగా మీరందరూ ఆదరిస్తారు. కానీ ఇయర్ మాత్రం సరిగ్గా అవ్వలేదు. కానీ నాకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఈ కార్తీక మాసంలో నేను కాశీ వెళ్ళడం ఇవన్నీ చాలా మంచి మంచి మెమొరీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా మార్గశిర మాసంలో కూడా ఇంకా నాకు కనకమహాలక్ష్మి అమ్మవారి సేవకు అయితే వెళ్ళిపోతానండి. మోస్ట్లీ ఎంత వీలైతే అంత వెళ్ళడానికి ట్రై చేస్తాను. సో అందుకని ఇంకా అమావాస్య అయిపోయిన తర్వాత ఒక్కసారి కొంచెంగా ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. దేవుడి గది అండ్ కొంచెం ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నాను. పోలిపాడ్యం దీపాల తర్వాత ఇంకా కార్తీక మాసం మార్గశిర మాసం పనులు కూడా స్టార్ట్ అవుతాయి. అంటే నాకు సేవ పనులు అనేవి. సో అందుకని అన్నీ చేసుకున్నాను. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ తినేసానండి. పాలు, ఓట్స్ అండ్ లోటస్ సీడ్స్. ఈ మధ్య రెగ్యులర్గా అయితే అదే తీసుకుంటున్నాను మార్నింగ్ టైంలో. అండ్ తర్వాత వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి అండ్ లంచ్కి కూడా ప్రిపరేషన్స్ అయిపోయి పిల్లలకి లంచ్ కట్టడానికి అండ్ ఆయనకు కూడా. అండ్ తర్వాత వచ్చేసి దేవుడి గది కూడా కొంచెం క్లీన్ చేసుకున్నానండి. ఎప్పటికప్పుడు సర్దుతున్నా కూడా అయినా ఇంకా పని ఉంటూనే ఉంటుంది. అదేంటో అర్థం కాలేదు. మా ఇంట్లోనో ఇలా ఉంటుందో లేకపోతే అందరింట్లో ఇలానే ఉంటుందో నాకు తెలియట్లేదు. కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసిన డస్ట్ ఉంటూనే ఉంటుంది. ఆ డస్టింగ్ అంతా చేస్తే కానీ మనశ్శాంతి ఉండట్లేదు. సో అలా ఇల్లంతా కూడా ఒకసారి డస్టింగ్ చేసేసి ఇంకా దేవుడి గది కూడా క్లీన్ చేశాను. సో దేవుడి గది అంతా కంప్లీట్గా చూపించట్లేదులేండి. ఈ ర్యాక్ వరకు చూపిస్తున్నాను. ఈ బాక్స్ డివిజన్ బాక్స్ ఉంటుంది కదా, బాక్స్లో అన్నీ కూడా సర్దుకున్నాను అనమాట. మొత్తం ఒత్తులు అవన్నీ కూడా సర్దుకున్నాను. అంటే పూజకి కావాల్సిన ఒక్క బాక్స్ తీసుకుంటే నాకు సరిపోతుంది. అండ్ తర్వాత పసుపు, కుంకుమ అన్నీ కూడా పెట్టుకుంటాను. ఇప్పుడు నిండుగా పెట్టుకుంటాను. తర్వాత పెన్స్, నేను శ్రీరామ్ కుట్టి రాస్తాను కదా, దానికి సంబంధించిన పెన్స్ అన్నీ కూడా సపరేట్గా పెట్టుకుంటాను. అండ్ నా వీడియో షూట్కి నా బలం నా ట్రైపాడ్, చిన్న మినీ ట్రైపాడ్ అనమాట. సో అది కూడా నాకు మోస్ట్లీ దేవుడి గదిలోనే పెట్టుకుంటుంటాను. అటు ఇటు పడేను. నేను చాలాసార్లు చెప్పాను, నాకు యూట్యూబ్కి సంబంధించిన ఏ వస్తువైనా కూడా అది దైవంతో సమానం. ఎందుకంటే అది నాకు నిజంగానే భోజనం పెడుతుంది యూట్యూబ్ అనేది. సో అందుకే యూట్యూబ్కి సంబంధించిన ఏ వస్తువైనా కూడా నేను దైవంగా చూసుకుంటాను. అందుకే ఈ ట్రైపాడ్ని కూడా దేవుడి గదిలో పెట్టుకున్నాను. అండ్ ఇంకో పెద్ద ట్రైపాడ్ వచ్చేసి అది కూడా దేవుడి గదికి దగ్గరగానే పెట్టుకుంటానండి. కాలు అవి తగలనవి అసలు ఎప్పుడు కూడాను. అండ్ తర్వాత వచ్చేసి నేను చదువుకున్న బుక్స్, నేను రాసుకున్న బుక్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టాను. చెప్పాను కదా, ఈ పెన్స్ కూడా నేను దేనికి యూజ్ చేయను, ఓన్లీ శ్రీరామ్ కోటికి దానికి మాత్రమే యూజ్ చేస్తుంటాను. సో ఇలా ఇవన్నీ కూడా సర్దుకున్నాను అనమాట నీట్గా. అండ్ అలాగే మొత్తం కార్తీక మాసంలోని చాలా వర్క్ పెండింగ్లో ఉండిపోయిందండి. ఆ వర్క్ అంతా కూడా నేను కంప్లీట్ చేసుకున్నాను. అండ్ బిజినెస్కి సంబంధించిన వర్క్స్ కూడా చాలా వరకు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నాను నేను. ఎవ్రీడే ఎవరినో ఒకరిని కాంటాక్ట్ అవ్వడం, ఎవ్రీడే ఎవరిదో ఒకరి దగ్గరికి వెళ్ళి అక్కడ మీట్ అవ్వడం, ఇవన్నీ కూడా చేసుకుంటున్నాను. సో మంచిగా మీ అందరి ముందుకు మంచి మంచి ప్రోడక్ట్స్ని అయితే తీసుకొస్తాను మన బిజినెస్లో కూడా. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. అండ్ తర్వాత వచ్చేసి అమెజాన్ నుండి ఒక పార్సిల్ కూడా తెప్పించుకున్నాను. మీ అందరికీ నేను ఎప్పటికప్పుడు అమెజాన్లో సేల్ గురించి అన్నిటి గురించి మీకు చెప్తాను కదా. సో అమెజాన్లో ప్రజెంట్ కూడా సేల్ ఉందన్నమాట, జెన్జీ సేల్. సో ఇది వచ్చేసి మనకి నవంబర్ 14th నుండి స్టార్ట్ అయింది. అప్ టు 60% వరకు ఆఫర్స్ అయితే ఉన్నాయి. చాలా పెద్ద బ్రాండ్స్ మీద హ్యూజ్ డిస్కౌంట్స్ ఉన్నాయి. మీకు ఏమైనా కావాలనుకుంటే కనుక ఈ సేల్లో తీసుకోండి. నేను మంచి ప్రోడక్ట్స్ని మీ అందరికీ చూపిస్తాను. సో ఒకవేళ ఈ ప్రోడక్ట్స్ కనుక మీకు వన్స్ మీ స్కిన్కి సూట్ అయ్యాయి అంటే ఇంకా తిరిగి చూసుకోక్కర్లేదు. కానీ డెర్మటాలజిస్ట్ సజెషన్స్ మేరకు ఏదైనా కూడా మీరు స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అనేవి యూజ్ చేస్తే చాలా మంచిదని నా పర్సనల్ ఒపీనియన్ అనమాట.
సో అలా ఈరోజు నేను తీసుకున్న ప్రోడక్ట్స్ని మీకు చూపిస్తాను. అండ్ అలాగే వీటి యొక్క లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకవేళ మీకు నచ్చి మీరు తీసుకోవాలనుకుంటే. సో ఫస్ట్ వచ్చేసి మినిమలిస్ట్ నుండి ఫేస్ వాష్ అండి. ఈ ఫేస్ వాష్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి అండ్ అలాగే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందంట. మెయిన్గా యాక్నీ ప్రాబ్లం ఎవరికైతే ఉంటుందంటే చిన్న చిన్న మచ్చల్లాగా అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంటుంది కదా, వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందంట. ఎవ్రీడే 2 times పెట్టుకుంటే చాలా మంచిదంటండి. అంటే మినిమలిస్ట్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి, కానీ మనకి స్కిన్కి ఎలాంటి హార్మ్ జరగదనమాట. మెయిన్గా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కానీ అండ్ డ్రై స్కిన్ వాళ్ళు కానీ ఏ ప్రోడక్ట్స్ పడితే ఆ ప్రోడక్ట్స్ యూజ్ చేయకూడదు. కొంచెం డెర్మటాలజిస్ట్ సజెషన్స్ మేరకు యూజ్ చేస్తేనే మంచిది. సో ఆ స్కిన్ వాళ్ళకి, యాక్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, పింపుల్స్ ఉన్న వాళ్ళకి, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి ఈ మినిమలిస్ట్ ఫేస్ వాష్ అయితే చాలా బాగుంటుందంట. సో ఫస్ట్ అయితే అది తీసుకుంది. అండ్ తర్వాత వచ్చేసి ఇది మినిమలిస్ట్ది ఫేస్ పీల్ సీరం అండి. ఇది వచ్చేసి తను ఏంటంటే ఒక 6 months బ్యాక్ అనుకుంటాను కెమికల్ పీల్ చేయించుకుంది ట్రీట్మెంట్ ఒకటి. సో కెమికల్ పీల్ తర్వాత 6 months తర్వాత వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే ఈ సీరం సజెస్ట్ చేశారంట. బాగా ఎక్కువ ట్యాన్ అయిపోయిన వాళ్ళకి అండ్ ఎక్కువ యాక్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ సీరం అయితే సజెస్ట్ చేస్తారంట. మినిమలిస్ట్ది AHA, PHA, BHA 32% అనేదో ఉంది. వీక్లీ ఒక్కసారి మాత్రమే దీన్ని పెట్టుకోవాలంటండి, లేదా 2 weeksకి ఒక్కసారి మాత్రమే పెట్టుకోవాలంట. జస్ట్ 10 minutes మాత్రమే ఫేస్ మీద ఉంచుకొని ఫేస్కి అంతా అప్లై చేసుకొని 10 minutes ఉంచుకొని నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ పెట్టుకోవాలంట. అది కూడా ఓన్లీ నైట్ టైమ్స్ మాత్రమే యూజ్ చేయాలండి. ఇది యూజ్ చేసిన నెక్స్ట్ డే మోస్ట్లీ ఎండని అవాయిడ్ చేయాలంట, లేదా ఫుల్ సన్ స్క్రీన్ పెట్టుకొని వెళ్ళాలంట. అండ్ ఫేస్ కూడా మండినట్టు ఉంటుందంట. సో ఇది కూడా ఎవరు పడితే అది యూజ్ చేయకూడదు. ఓన్లీ మనకి ఏంటంటే కొంచెం ప్యాచ్ టెస్ట్ చేసుకొని బాగా స్కిన్ డార్క్ అయిపోయింది, ఎక్కువ ట్యాన్ పెట్టేసింది అనుకున్న వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలి అన్నారు. అండ్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది అన్నారనమాట. డాక్టర్ సజెషన్ వరకు మన స్కిన్ టెక్స్చర్ బట్టి కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పింది. సో స్కిన్ కొంచెం బ్రైట్ అవుతుందంట, బ్రైట్నప్ అవుతుందంట. సో కావాలనుకుంటే ప్యాచ్ టెస్ట్ చేసుకొని తీసుకున్నది కూడా మినిమం 700 అండి. MRP అయితే తగ్గింది. అండ్ ఇది వచ్చేసి మినిమలిస్ట్ వాళ్ళది గ్లైకాలిక్ యాసిడ్ అనమాట. నైట్ టైమ్ ఫేస్కి అప్లై చేసుకోవడానికి, ఫేస్ రీజెన్యువేట్ అవ్వడానికి, ఫేస్ గ్లోగా ఉండడానికి, ఫేస్ ఏంటంటే మనకి మంచిగా కనిపించడానికి దాన్ని యూజ్ చేస్తారంట. సో మినిమలిస్ట్లో ఈ 3 రేంజ్ కూడా తను యూజ్ చేస్తుందండి. అండ్ ఇంకా సెటాఫిల్ కూడా ఎక్కువ తనే యూజ్ చేస్తుంది. తనే నాకు సజెస్ట్ చేసింది సెటాఫిల్ కూడా బ్రాండ్, మీరు ఇది యూజ్ చేయండి అక్క చాలా బాగుంటుంది అని చెప్పేసి. నేను సెటాఫిల్ బ్రాండ్ యూజ్ చేస్తానండి. మినిమలిస్ట్ ఇంకా అసలు టూ ఎక్స్పెన్సివ్ ఉంది కదా అని చెప్పేసి, బట్ ఇవన్నీ కూడా తనకి ఈ సేల్లో బాగా తగ్గాయి. అండ్ ఇంకోటి ఏంటంటే విష్ కేర్ నుండి కోల్డ్ ప్రెస్డ్ ఆలివ్ ఆయిల్ అయితే తను హెయిర్కి రెగ్యులర్గా యూజ్ చేస్తుందంట. హెయిర్ చాలా బ్లాక్గా, చాలా థిక్గా హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి కూడా ఇది బెస్ట్ అని చెప్పిందనమాట. అయినా విష్ కేర్ ప్రోడక్ట్స్ కూడా నాకు చాలా వరకు అన్నీ బాగా నచ్చాయండి, చాలా చాలా బాగున్నాయి. ఓకే నేను కూడా ట్రై చేద్దాం ఒకసారి అని చెప్పేసి అనుకుంటున్నాను. సో అది కూడా చాలా బాగుంటుంది. ఇంకొకటి వచ్చేసి రెనీ బ్రాండ్ నుండి ఒక కాజల్ తీసుకుంది. ఇది పెన్సిల్ కాజల్ అనమాట, ట్విస్ట్ చేసినట్టు కాదు, షార్ప్ చేసుకునేటట్టు. ఫుల్ బ్లాక్ మ్యాట్ అండి. యాక్చువల్గా నేను దాన్ని ఒకసారి ట్రై చేసి దాన్ని పైది చిన్న తిరగొట్టేసాను కూడా నేనే. ఫుల్ ఒక్కసారి అప్లై చేసిన తర్వాత ఒక్క 2 minutes అలా వదిలేస్తే మనం ఆయిల్ పెట్టి క్లీన్ చేస్తే కానీ క్లీన్ అవ్వట్లేదు, అంత బాగుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. అల్టిమేట్ బ్రాండ్ సేల్ని యూటిలైజ్ చేసుకోండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి.